హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పఠాన్ హోమ్మేడ్స్. మీరందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మీకైతే ఒక స్పెషల్ రొట్టె చూపించేస్తాను. స్పెషల్ అంటే ఆల్మోస్ట్ చాలామందికి పాతకాలం వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఈ కాలం వాళ్ళకైతే చాలా తక్కువ. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని రకాల మిల్లెట్స్ అండ్ సోయా అన్నమాట, సోయా బీన్స్, అది గోధుమలు అన్నీ ఎండబెట్టేసుకొని ఇలా పిండి మిల్క్ తీసుకెళ్ళి పిండి చేయించేసుకొని తెచ్చేసుకున్నాం అనమాట. తెచ్చుకున్న తర్వాత మంచిగా హాట్ వాటర్ అండ్ కొంచెం తగినంత సాల్ట్ వేసి మంచిగా కలుపుకుంటున్నాం. ఇక్కడైతే బాగా కలిపేసుకుంటున్నాం మెత్తగా. హాట్ వాటర్ అయితే వేసుకున్నా. హాట్ వాటర్ వేయడం వల్ల పిండి సాఫ్ట్గా ఉంటుంది. అదే చపాతీ రొట్టె చేస్తున్నప్పుడు బాగుంటుంది అనమాట. ఇలా మంచిగా కలిపి ఒకసారి వాటర్తో, ఆ తర్వాత ఆయిల్తో కలిపేసుకుంటున్నాం. మీలో ఎంతమందికి ఈ రొట్టె ఇష్టమో, ఆల్రెడీ ఇంతకుముందు తిన్నారా, మీ ఇంట్లో చేస్తారా అని కామెంట్ చేసేయండి ఖచ్చితంగా. ఇక్కడైతే మా మదర్ చేసేస్తున్నారనమాట రొట్టెలాగా. మరీ చపాతీస్ లాగా రౌండ్గా వచ్చేలా కాకుండా నార్మల్ రొట్టెలా వచ్చేలా చేస్తున్నారు. షేప్స్ అట్లా ఏం చూసుకోవట్లేదు, రౌండ్గా రావాలని చెప్పి. తర్వాత పాన్ మీద వేసుకొని మంచిగా కాల్చేసుకుంటున్నారు. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. ఆడవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు, జాబ్ చేసే వాళ్ళకి చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.